సర్వాధికారి అయిన దేవుడు మరొక శ్రేష్టమైన శుభదినములో తన ప్రియబిడలమైన మనందరినీ దర్శించి ఈ రీతిగా మాట్లాడనై ఉన్న పరలోకపు సంగతులను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో ప్రతిదినము దేవుని వాక్యము ద్వారా హెచ్చరికలు పొందుతూ కొన్ని విషయాలైనా కొందరైనా నేర్చుకుంటూ ఆత్మీయముగా బలపరచబడుతున్నాము అని తెలియచేస్తూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడలందరిని బట్టి దేవాది దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యము కొరకు కూర్చున్న దేవుని ప్రియబిడలైన మీకు శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు తన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనం ధ్యానం చేయుటకు ప్రభు సహాయం చేశాడు. అలాగే ఎవరైతే దేవుని వాక్యమును ప్రేమించి ఆయన అడుగు జాడలలో నడుస్తారో వారందరినీ కూడా నా ప్రియమైన ప్రభుల వారు నిండారులుగా దీవించేవాడుగా ఉన్నాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ నూతనమైన విషయాలు నేర్చుకుంటూ రాసుకుంటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నాం. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశభాగము ఏమిటి అనగా, రోషము గల దేవుడు తన వారికి చేయునది ఏమిటి? రోషము గల దేవుడు, ఇది నా అంశభాగము. రోషము గల దేవుడు తన వారికి చేయునది ఏమిటి? ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైనా మనకు బాధ కలిగినప్పుడు లేదా ఎవరైనా ఈ లోకంలో మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా మనం ఏమని ప్రార్థన చేస్తాము అంటే, ప్రభువా, ఏ తప్పు చేయకపోయినా నా మీద అన్యాయముగా దాడి చేస్తూ ఉన్నారు. నువ్వు రోషము కలిగిన దేవుడవు కదా ప్రభువా, నా పక్షముగా వ్యాజ్యమాడు, నా వైపును నిలబడి పోరాడు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, ఎవరికో చేయడం కాదు, కానీ రోషము కలిగిన దేవుడు మనకేం చేస్తాడో మనం తెలుసుకోవాలి. అందుకే తన వారికి అన్నాను. తన వారికి ఆయన ఏం మేలు చేస్తాడు? ప్రభునందు ప్రియులారా, చాలా పర్యాయములు ఈ లోకంలో కొంతమందిని ఏదైనా అలాగా కదిలిస్తే వారు చెప్తారు, నేను భలే రోషం కలిగిన వాణ్ణి అని అంటారు కొందరు. నేను భలే రోషము కలిగిన దాన్ని అంటారు కొందరు. అందుకే నేను రోషము కలిగిన దాన్ని అంటారు, రోషము కలిగిన వాణ్ణి అంటారు. వారి రోషము న్యాయబద్ధమైనది అయితే, దేవుని వాక్యానుసారమైనది అయితే దేవుడు కూడా సంతోషిస్తాడు. కొంతమంది రోషాలు ఉంటాయి, అవి కూటికి కురాకుకు ఎందుకు రావు. ఒట్టొట్టి రోషాలు. రొయ్యకు కూడా మీసాలు చాలా పెద్దగా ఉంటాయి, మీకు తెలుసా? ఆ రోషం ఏం పనికిరాదు. రోషము వహించాలి అని అంటే కొన్ని ప్రాముఖ్యమైన విషయాల విషయమై రోషం కలిగి ఉండాలి. మనము మన దేవుడు అలాగా కలిగి ఉన్నాడు అనే విషయాలను మనం చూద్దాం. ఈరోజు యెహోవా రోషము కలిగిన వాడుగా ఏ విషయాలు చేస్తాడో తన బిడ్డల ఎడల కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మూలవాక్యాన్ని చదువుకుందాం. మొదటిగా 20వ అధ్యాయం 5వ వచనం నిర్గమాకాండం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలు. యేసు ప్రభుల వారు సర్వాధికారి అయిన దేవుడు, అలాగే తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన ఎందుకు రోషము కలిగిన వాడో 5వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను గనుక నన్ను ఎవరైతే ద్వేషిస్తారో, నన్ను ద్వేషించే వారి విషయములో
ఎంతకాలం నేను రోషాన్ని లేకపోతే ఎంతకాలం నేను ద్వేషాన్ని కలిగి ఉంటాను? 3-4 తరముల వరకు అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ద్వేషము ప్రేమ అనేది పక్కన పెడితే మొట్టమొదట బైబిల్ గ్రంథంలో రోషము కలిగిన దేవుడు అని తనను తాను సంబోధించుకున్నటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. నేను రోషము కలిగిన దేవుడను అన్నాడు. నిజమే ప్రియులారా, ఎప్పుడెప్పుడు ఆయనకు రోషం వస్తుంది? రెండవది, ఆయన రోషము వహించి తన బిడ్డల ఎడల రోషం వహించి లేదా తన బిడ్డలకు తన రోషాన్ని కనపరిచి ఏం చేస్తాడు? ఈ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. వాస్తవానికి రోషము కలిగిన దేవునికి రోషం ఎందుకు వస్తుందో మనకు తెలియాలి. ఇప్పుడు మీకు ఎందుకండి రోషం వచ్చింది అని అడిగితే మీరు ఏదో ఒక కారణం చెప్పాలి కదా. అలాగే దేవుడు ఎందుకు రోషపడతాడు, ఎందుకు సహించలేడు, ఎందుకు కొన్నింటిని ఓర్చుకోలేడు, ఇది తప్పు అని ఆయన కరాఖండితంగా గద్దిస్తాడు అని మనం చూస్తే కొన్ని విషయాలు మూలవాక్యంలో 119వ కీర్తన 53వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 53వ వచనము, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. దేవుడికి రోషం ఎందుకు కలుగుతుంది అంటే అక్కడ రాయబడిన మాట, ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా. మరలా మాట చదువుతాను, వినండి, మీకేమర్థం అవుతా నాకు తెలియదు, నేను చెప్తాను. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా ఆయనకి ఏం కలుగుతుందట? అధిక రోషము అని అన్నాడు. అంటే ఎవరిని చూసి ఆయనకు రోషం? ప్రార్థనకు వచ్చేవాళ్ళే. భక్తిహీనులు అంటే బయట ఉండేవాళ్ళు అనుకోమాకండి, ప్రార్థన లేని వాళ్ళు అనుకోమాకండి. మరలా మాట చదువుతాను చూడండి. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా, అంటే అంతో ఇంతో వీళ్ళకు భక్తి ఉంది, దేవుని వాక్యం అప్పుడప్పుడు వింటున్నారు, కానీ దేవుని వాక్యాన్ని విడిచి నడుస్తున్నారు. చెప్పుకో. సహజంగా ఎప్పుడైనా నేను గద్దిస్తే గద్దింపును మాత్రమే చూస్తుంటాడు ప్రియులారు చాలామంది. ఒక తండ్రి తన బిడ్డలు బాగుండాలని గద్దించడంలో ఎంత న్యాయం ఉందో, ఒక దైవ సేవకుడు తన ఎదుటున్న విశ్వాసులందరూ సరైన మార్గంలో ఉండాలని, ప్రేమ ఆప్యాయతలు కలిగి జీవించాలని గద్దించడంలో కూడా అంతే న్యాయం ఉంది ప్రియులారా. ఒక తండ్రికి 2-3 పిల్లలుంటే తమ పిల్లలు పోట్లాడుకుంటున్నారు అనుకుందాం. ఏ తల్లి ఏ తండ్రి సంతోషపడడు. ఏంట్రా మీరు పోట్లాడుకుంటున్నారు, ఏంట్రా మీరు ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటున్నారు, మీరు కలిసి ఉండాలి నాయనా అని చెప్తారు ఒక తల్లి తండ్రి తమ బిడ్డలకు. ఒక దేవుని సేవకుడు కూడా విశ్వాసుల మధ్య ఇలాంటి విద్వేషాలే ఉన్నప్పుడు మేం కూడా ఏం చెప్తామంటే, ఏంటండి ఇది, మన మధ్యన ఇలాంటి భావన ఉండాల్సింది, మనలోన ఇలాంటి అసూయ ద్వేషాలు ఉండాల్సింది అని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే తండ్రి గద్దిస్తే అపార్థం చేసుకుంటాడో లేదో తెలియదు, కానీ సేవకుడు గద్దించినప్పుడు మాత్రం తప్పకుండా అపార్థం చేసుకుంటారు. మేము ఇట్లే బ్రతుకుతాం అనేవాళ్ళు కొందరు, మేము ఎట్లా బ్రతికితే ఆయనకేమబ్బా అనేవాళ్ళు కొందరు. వీళ్ళంతా ఎవరో తెలుసా? ధర్మశాస్త్రమును విడిచి తిరిగేవారు. భక్తి లేదా వీళ్ళకు? ఉంది. అందుకే నేను చాలా పర్యాయంలో ఒక సంగతిని జ్ఞాపకం చేస్తుంటాను. ఈ మధ్య నేను ఒక సహోదరుని కలిశాను, మాట్లాడదామని చెప్పేసి భార్యాభర్తలతో మాట్లాడుతూ, ఏంటమ్మా అలాగున్నావు అని అంటే వాళ్ళ భర్త చెప్తున్నాడు, అన్న ఈమెకు 4 ప్యాంట్లు ఉందన్న, రక్తము అన్నాడు, 4 ప్యాంట్లు ఉందంట ఆమె దేహంలో. సహజంగా సంపూర్ణమైన ఆరోగ్యవంతునికి 14 ప్యాంట్లు ఉండాలి. ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేదా 10 గ్రాములు దాటిన వాళ్ళు ఉన్నారు. ఆమెకు 4 ఉంది. అందుకే ఆమె ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు ఆడ పడితే ఆడ పడిపోతుంది.
కొంచెం ఏదైనా ఆయాసపడే పనులు చేస్తే సొమ్మసిల్లిపోతుంది, కాళ్ళు చేతులు వాపులు వస్తూ ఉంటాయి, మనిషి తెల్లగా కనపడుతుంటే అబ్బా పౌడర్ పూసుకోకుండా తెల్లగైందేమనుకుంటా, అది తెలుపు కాదు. దేహంలో రక్తము లేక శరీరం పాలిపోవడం. ఇంతకు ఆమెలో రక్తం ఉన్నట్టా లేనట్లా? ఉంది, కానీ ఉండాల్సినంత రక్తము లేదు. ఉండాల్సినంత రక్తము ఆమెకు లేదు, రక్తహీనత ఆమెకున్నది. అందుకే టానిక్లు ఇచ్చి లేదా ఆకుకూరలు తినమ్మా అని ఇంకా రకరకాల భోజనాల విషయంలో శ్రద్ధ వహించమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే రక్తము వృద్ధి కావడానికి. రక్తం వృద్ధి కావడానికి ఏమని చెప్తున్నావు ఆమెకు? ఆకుకూరలు తినమ్మా, లేకపోతే కాయగూరలు బాగా తినమ్మా, బలమైన ఆహారం తినమ్మా, ఇలాగ తింటే రక్తం వృద్ధి పొందుతుందమ్మా అని చెప్తాం. భక్తిహీనత ఉంటే కూడా ఏం చెప్తాము అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా, నీ భక్తిహీనత తొలగిపోతుంది, క్రమంగా దేవుని వాక్యం వినడానికి రా అమ్మా, భయభక్తులు కలిగిన దేవుని మాటలు అడుగుజాడల్లో నడువమ్మా. ఇవన్నీ డాక్టర్ గారు ఆకుకూరలు తినమన్నట్టుగా సేవకులమైన మేము ఇవన్నీ చెప్తూ ఉంటాం. వీళ్ళలో భక్తిహీనతకు కారణం ఏంటి అంటే వీళ్ళకి భక్తి లేదా? ఉంది, ఆదివారం అటెండ్ అవుతారు ఈ భక్తి, లేదా ఎప్పుడో ఒకసారి వారికి వీలైనప్పుడు ఏదో పురుగులన్నీ ఒక చోట ఉంటాయంటారు చూడండి, అలాంటి సమయంలో ఒకసారి వచ్చి కూర్చుంటారు, ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. కానీ ఉండాల్సినంత రక్తము లేనట్లుగానే ఉండాల్సినంత భక్తి కూడా లేదు. అందుకొరకే ఈ చెవున వినేసి ఈ చెవున వదిలేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి వదిలేటటువంటి భక్తిహీనుల మీద నేను రోషము కలిగిన దేవుడను. బయటున్న వాళ్ళ మీద కాదు ఆయన రోషము కలిగిన వాడు. ఇదిగో వాక్యము విని కూడా ఆ ప్రకారముగా నడవని వారి ఎడల రోషము కలిగిన దేవుడు. వారు ప్రార్థన చేస్తున్న వారి పిల్లలు 3-4 తరముల వరకు ఆయన రోషానికి ఆహుతిగా ఇది అవుతారు ప్రియులారా. అందుకే అన్నాడు, భక్తిహీనులను చూడగా ఆయనకి ఏం కలుగుతుందట? రోషము అన్నాడు. ఇంకా ఎప్పుడు రోషం కలుగుతుంది ఆయనకు? 78వ కీర్తన 58వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 78వ కీర్తన 58వ వచనాన్ని మనం చూద్దాం. 78:58. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. చాలు ప్రియులారా, వీళ్ళెవరు? వీళ్ళు విగ్రహాలు నిలుపుకొని దేవునికి రోషము కలిగించేవారు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, విగ్రహము అనగానే బయటికి వెళ్ళమాకండి, అన్యుల దగ్గరికి వెళ్ళమాకండి. మన సబ్జెక్ట్ అన్యుల గురించి కాదు. రోషము కలిగిన దేవుడు తన వారికి చేయునది అని ఒక టైటిల్ పెట్టాం. అందుకే తనవారు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రమును విని ఆ ప్రకారముగా నడవనప్పుడు రోషం కలుగుతున్నాడు దేవునికి. రెండవది, విగ్రహములను పెట్టుకొని. చాలా పర్యాయాలు మీకు వివరించాను. విగ్రహములు అనంటే దేవుని నమ్మిన మనము, దేవుని తమ రక్షకునిగా అంగీకరించిన మనము, దేవుని కన్నా అధికముగా దేనిని ప్రేమించినా అదే ఒక గొప్ప విగ్రహం. నా పిల్లలంటే నాకు ప్రాణం అన్నా ఆ పిల్లలను తీసేస్తే ఇంకెవరి మీద పెడతావు ప్రాణం? నా భర్త అంటే నాకు ప్రాణం, నా భార్య అంటే నాకు ప్రాణం, ఓకే, ఎవరు వద్దన్నారు. మరి శాశ్వత కాలం ఉండరే. పిల్లలు చదువుల కోసం బయటికి వెళ్ళిపోతారు, లేదా పెళ్ళిళ్ళు అయిపోతే అమ్మా నాన్నను పలకరించి దిక్కు కూడా ఉండదు. లేదా భార్యాభర్తలు అంటే కొంతకాలానికి భార్య అయినా చనిపోవచ్చు, భర్త అయినా చనిపోవచ్చు. అప్పుడు ఎవరి మీద నీ ప్రేమ, నీ ప్రాణం? అదే ఒక విగ్రహం ప్రియులారా. కొంతమంది తమ ఇల్లే తమకు విగ్రహం, తమ ఆస్తే తమకు విగ్రహం. దేవుని కన్నా, అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు అలనాడు పేతురు, అలనాడు ఉన్నటువంటి సేవకులు తన శిష్యులందరితో మాట్లాడుతూ నాకన్నా అన్నాడు. నాకన్నా తల్లిదండ్రులనైనను, ఇండ్లనైనను, భూములనైనను, పొలములనైనను, ఆస్తులనైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించువాడు వాడు నా ప్రేమకు పాత్రుడు కాడు. నా ప్రేమకు పాత్రుడు కాడు. ఎందుకు? అదే ఒక పెద్ద విగ్రహం. ఎప్పుడైతే దాన్ని తీసివేస్తామో దేవునికి మన మీద రోషం ఉండదు ప్రియులారా.
ఒక దేవుని సేవకుడిగా నేను ఎప్పుడు అదే జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుని బిడ్డలమైన మనం మన పిల్లలను ప్రేమించాలి. మన భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. రక్త సంబంధికుల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలి. కానీ దేవుని కన్నా దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించుకోడు. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలను ద్వేషించమని ఏ వ్యక్తి చెప్పడండి. కానీ మొదటి స్థానం ఎప్పుడు దేవునిదే ఉండాలి. ఎందుకంటే పిల్లలైనా, ఆస్తులైనా, భార్య అయినా, భర్త అయినా ప్రభు ఇచ్చిన స్వాస్థ్యం అది మనకు. కానీ ఇచ్చిన వాడిని విడిచిపెట్టి ఇచ్చిన వస్తువు మీద మమకారం ఉండడం న్యాయం కాదు కదా. ఈ మైకు ఒకరు తీసిచ్చారు అనుకుందాం. మైకు తీసిచ్చిన వాడే గొప్పవాడు, కానీ మైకు గొప్పది కాదు కదా. పిల్లలనిచ్చిన దేవుడే గొప్పవాడు, కానీ పిల్లలు గొప్పవాళ్ళు కాదు కదా. అందుకే ఆయన అన్నాడు, విగ్రహములు పెట్టుకొనుట వలన, అంటే దేవుని కన్నా దేని ఎక్కువగా విగ్రహంగా పెట్టుకుంటే దేవునికి అధిక రోషము అన్నాడు. ఇప్పుడు తనను నమ్ముకున్నాం మనం, తన బిడ్డలమై ఉన్నాం మనము. ఆయన బిడ్డలమైన మనము ధర్మశాస్త్రమును అనుసరించే వారముగా, దేవునికే మొదటి స్థానం ఇచ్చే బిడ్డలముగా ఉంటే రోషము కలిగిన దేవుడు తన వారికి చేయునది ఏమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. రండి, మొదటి విషయానికి వెళ్దాం. నహూము గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, 2వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా రోషము గలవాడు. ఆహా, యెహోవా రోషము గలవాడై కదా. మీరు అనుకుంటున్నారేమో రూబేనన్న ఏం చదువుకున్నాడేమో, ఏది చదివినా ఒక అక్షరం మింగినా ఒక అక్షరం కొట్టేసినా అని. తెలుగు పండితుని కన్నా ఎక్కువ ప్రియులారా బైబిల్ విషయంలో మాత్రం. తెలుగు పండితుడైన ఒక అక్షరాన్ని మింగుతాడేమో, కానీ బైబిల్లో మాత్రం ఏ వచనాన్ని కూడా తప్పుగా నేను చదవను, ఎవరిని చదవడానికి ఒప్పుకోను. నేను నా మనసు దేవుని వాక్యం ఎడల అంత తృష్ణ కలిగినటువంటిది. ఏమన్నాడు అక్కడ? యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. చాలు ప్రియులారా, ఏమంటున్నాడు ఆయన? దైవదాసుడైనటువంటి ఎల్కోషు వాడగు నహూమునకు దేవుని వాక్యము దర్శనముగా ప్రత్యక్షమైనప్పుడు మొట్టమొదట 2వ వచనంలోనే ఆయన చెప్తున్నాడు, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును. ఎవరికి? ఎవరైతే తనను నమ్మిన బిడ్డలు దేవుని వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చి దేవునే ప్రప్రథముగా తమ హృదయములో ప్రతిష్ఠించుకున్న వారికి విరోధముగా శత్రువులు ఎవరు ఉన్నా మనం కాదు, మన దేవుడు ప్రతీకారము తీర్చుకుంటాడట ప్రియులారా. సో మొదటి విషయం ఏంటంటే, రోషము కలిగిన దేవుడు తన వారికి ఏదైనా కీడు కలిగితే, తన వారికి ఎవరైనా శత్రువులు ఎదురైతే ఆ శత్రువుల మీద ఆయన ప్రతీకారము తీర్చుకుంటాడు. కొంతమంది అంటుంటారు ప్రియులారా, వాళ్ళ మీద నేను ఎప్పుడు పగ కలిగే ఉంటాను అన్నట్లుగా ఎప్పుడు ద్వేషాన్ని వెదజల్లుతూ ఉంటారు, జుమ్ముతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి అవకాశమే. పగ నువ్వు తీర్చుకోవద్దు. నువ్వు తీర్చుకుంటే సమాజంలో దేవుని నమ్మి బైబిల్ చేతిలో పట్టిన నీవు మరలా చేతిలో రకరకాలైనటువంటి ఆయుధాలు పట్టుట, దేవుని పెదవులతో దేవాన్ని స్తుతించే నీవు భయంకరమైన బూతు మాటలు మాట్లాడుట, దేవుని నామానికి అవమానం, ప్రార్థన చేసుకునే నీకు సిగ్గుకరం. నీకెవరైనా కీడు చేసి ఉంటే ఎవరికి అప్పగించాలి నువ్వు ఇప్పుడు? దేవునికి అప్పగించాలి. నీ నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా నువ్వు మాట్లాడుతీవి, మళ్ళా మోకాలు వంగినప్పుడు దేవా వాళ్ళ సంగతి చూడు ప్రభువా అంటివి. ఇంకేం లాభం? దేవునికి ఎక్కడ అవకాశం ఇచ్చావు నువ్వు? నీ నోరు కప్పదెరిచినట్టుగా ఇంత తెరిచి ఇంతింత లావు మాటలు మాట్లాడుతావు నువ్వు. ఇదేనా దేవుని ఆరాధించే బిడ్డలకు ఉండాల్సిన విధి విధానం?
ఇదేనా క్రమమైన ప్రార్థనా పరులకు ఉండాల్సిన విధానం? ఇలాంటి వారిని చూసి దేవుడు శత్రువుల మీద రోషగించుకుంటాడా, నమ్మిన నీ మీద రోషం ఉంచుతాడా? ఆలోచించేయండి. దేవుని వాక్యము చెబుతున్న మాట విని కూడా నీ ప్రవర్తన మార్చుకోకపోతే నీవే ఆయనకు శత్రువు అవుతావు. అప్పుడు ఆయన ప్రతీకారం ఎవరి మీద తీసుకోవాలి? నీ మీదనే. కానీ నువ్వేం చేయాలి అంటే, నిన్నెవరైనా బాధ పెట్టి ఉన్నా, నిన్నెవరైనా శ్రమలకు గురి చేసి ఉన్నా అవకాశం ఆయనకివ్వాలి. ప్రభువా, నాకన్నా బలవంతుడవు, శక్తివంతుడవు, శిక్షించుటకు సామర్థ్యము కలిగిన దేవుడవు కాబట్టి నీకు అప్పగిస్తున్నాను ప్రభువా నా వ్యాజ్యము అని అంటే, దేవుడు నీ శత్రువుల మీద ఆయన పగ తీర్చుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు మనం పోరాడడం కన్నా మన దేవునికి అప్పగిచ్చాం అనుకోండి, లోకంలో మనం అందరూ చూస్తుండగా ఏమంటారు తెలుసా? ఆమెకేం నోరే లేదే, ఆయనకేం మాటలే రావే, ఏంది వాళ్ళు అన్ని మాట్లాడుతుంటే ఒక మాట కూడా అన్లా అని అంటారు. అది మనం కూడా వింటాం. కానీ కొన్ని దినాలకు దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన బట్టి, దేవుడు వారికి కలిగించిన విపత్తును బట్టి ఏమంటారో తెలుసా? అన్యాయంగా ఆమె మౌనంగా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు, ఈరోజు చూడు వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళేమో బాగున్నారు. ఇదే అని పదుగురు నీ దేవునికి మహిమకరంగా నీకు భయపడే రీతిగా నడుచుకుంటారు. చూసుకోండి. నీకు భయపడతారు. నిన్ను అన్నవాళ్ళు నలిగిపోయారు. నిన్ను మేమేమైనా అన్నా కూడా మాకు కూడా ఈ శిక్ష తప్పదు అని భయపడతారు ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, పగ తీర్చుట నా పని అనని 10:31 ఒక మాట అన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. జీవము గల దేవుని చేతిలో పడుట, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. అది మామూలుగా ఉండదు. ఈ పట్టణాన్ని శాసించగలిగిన ఒక నాయకుని చేతిలో పడితే నలిగిపోరు సామాన్యమైన వ్యక్తి. అయ్యో, గొడవ పెట్టుకొని వాళ్ళతో పెట్టుకున్నారు, వాళ్ళు ఏమైనా చేస్తారే, ఈ పట్టణాన్ని శాసించగలిగిన వారే అని ఒక వ్యక్తినే పొగిడితే, ప్రపంచాన్ని శాసించగలిగిన దేవుని చేతిలో పడితే నీ శత్రువులు ఏమవుతారు? నలిగిపోతారు ప్రియులారా. అందుకే అక్కడ అన్నాడు, బహుభయంకరం ప్రియులారా. అది చేతిని పడిలో పడటం భయంకరం, అది వర్ణించలేమో అని అర్థం. అలాంటి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. రండి ప్రియులారా, రాజుల మొదటి గ్రంథానికి వెళ్దాం. చాలా పర్యాయములు ఈ వ్యక్తిని మనం చూసాం, కానీ సందర్భానుసారంగా ఎందుకో పరిశుద్ధాత్ముడైన దేవుడు మరొక్కసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేయమంటున్నాడు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 19వ వచనాన్ని మనం చూద్దాం. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తిష్బీయుడైన ఏలియా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? రాజైన ఆహాబుతో చెప్తున్నాడు. ఎందుకొరకు? ఆహాబుకు ఏలియాకి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవు ప్రియులారా. ఆహాబు ఏలియా గొడవ కాదు ఇది. నాబోతు ఆహాబు గొడవ ఇది వాస్తవంగా. కానీ నాబోతు తరపున ఏలియాను పంపిస్తున్నాడు దేవుడు. ఎందుకు నాబోతు తరపున ఏలియాను పంపిస్తున్నాడంటే, నాబోతుకు ఆహాబును ఎదిరించే ధైర్యం కానీ, యెజబేలుతో పోరాడే ధైర్యం కానీ లేనివాడు. అందుకే దేవుని సేవకుని పురిగొల్పి పంపిస్తూ ఉన్నాడు. ఏలియా, నువ్వు వెళ్ళి ఆహాబుతో మాట్లాడుపో అన్నాడు. మీరు తర్వాత ఈ విషయాలన్నీ కూడా 17 నుంచి చూస్తూ వస్తే, ఇంకా మొదటి వచనం నుంచి కూడా చూస్తూ వస్తే, ఈ మాటలన్నీ కూడా
ఏలియాకు ఎలాగో తెలిసాయి అని మనం అనుకుంటాం కదండి. బాగా గమనించండి ప్రియులారా, నాబోతును చంపిన విషయం, నాబోతును రహస్యంగా చంపించిన విషయం ఏలియాకు ఎవరైనా వచ్చి చెప్పారా? చెప్పండి. ఏలియాకు ఎవరైనా వచ్చి, ఏలియా గారు పాస్టర్ గారండి, ఇదిగో నాబోతును చూడండి, ఆహాబు ద్రాక్ష తోట కోసమని తన భార్య 2 అబద్ధ సాక్షులను పెట్టి నిర్దాక్షిణ్యంగా చంపించిందండి, తోట లాగేసుకున్నాడండి ఆహాబు అని ఏలియాకు ఎవరైనా చెప్పారా? ప్రశ్న చెప్పారా? ఎవ్వరు చెప్పలా. మరి ఎట్లా తెలిసింది? ఒకవేళ ఇదే రీతిగా మీరు ఎవరైనా చేసింటే, ఇక్కడ నేను నిలబడి దేవుని వాక్యం చెప్పింటే, వాడు చెప్పినాడేమో, ఈమె చెప్పిందేమో, ఆమె చెప్పింటారులే, మా పిల్లలు చెప్పింటారులే, ఇన్ని మాటలు మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఏలియాకు ఎవరు చెప్పలా, కానీ ఏలియాకు విషయం తెలిసింది. మీ గురించి ఎవరు చెప్పకపోయినా తెలుస్తాయి కొన్ని మాకు. అప్పుడు మీరేమంటారు? ఆ దారిలో పోతూ ఎవరైనా ఉండింటారు చూడు, మీరు పోట్లాడేటప్పుడు వీళ్ళు చెప్పింటారు, లేకపోతే ఎవరైనా చూసింటారు చూడు, వీళ్ళు చెప్పింటారు. వాళ్ళే చెప్పి ఎందుకు ఉండాలి? దేవుని ఆత్మ ఎందుకు ఒక వ్యక్తికి తప్పిదాన్ని హెచ్చరించడానికి బయలుపరచకూడదు? మీరు చేస్తున్న పొరపాటు అదే. ఆహాబు అంటున్నాడు, పడి నీ చేతిలో పడ్డానా అన్నాడు ఏలియాను. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వారులారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కిరాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం, ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ, గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయంతో ప్రతిదినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.